కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాత్ మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండెపోటు రావడం వెనుక పెద్ద కారణమే ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే వ్యాయామం చేస్తున్న పునీత్ రాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి మొదలైంది. కారు వద్దకు కూడా పునీత్ రాజ్ కుమార్ నడిచి వచ్చారు. దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా కారులోనే ఆయన కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. 46 ఏళ్ల పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తారు. అలాంటి పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక సేవ చేస్తూ రియల్ హీరోగా జనాల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ మరణం అందరినీ కలిచివేసింది. సౌత్ ఇండియాకు చెందిన పలువురు స్టార్స్ ఆయన కుటుంబాన్ని కలిసి సంతాపాన్ని ప్రకటించారు. ఆరోగ్యంగా ఉండే పునీత్ రాజ్ కుమార్కి గుండెపోటు రావడానికి కారణం తెరపైకి వచ్చింది. ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే మరణించారనే వాదన మొదలైంది. ఇండియాలో కోవిడ్ నుండి రక్షణ కోసం కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే 2 రకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. కోవాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెబుతున్న పరిశోధకులు కోవిషీల్డ్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని అంటున్నారు. కోవిషీల్డ్స్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందట. పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని వేయించుకున్నారని, అందుకే గుండెపోటు వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. కొద్ది రోజులుగా కోవిషీల్డ్ ప్రమాదం అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కోవిషీల్డ్ తీసుకున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ 2021లో వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అలాగే మీరు 45 ఏళ్లకు పైబడిన వారైతే తప్పక కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండి పునీత్ రాజ్ కుమార్ ఫోటోతో పాటు కామెంట్ని పెట్టారు. సదరు పోస్ట్ కింద ఓ నెటిజన్, సార్ మీరు కోవిషీల్డ్ తీసుకోవద్దు, 45 ఏళ్లు పైబడిన వారికి అది శ్రేయస్కరం కాదని కామెంట్ చేసి ఉంది. పునీత్ రాజ్ కుమార్ 2021లో చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. పునీత్ రాజ్ కుమార్కి గుండెపోటు రావడానికి కారణం ఏదైనా కానీ కోవిషీల్డ్ ప్రమాదమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానివల్లే ఆయన మరణించారనే ప్రచారం ఊపందుకుంది.